మనం చూసుకున్నట్లయితే జీహెచ్ఎంసీలో విలీనం కాబోతున్న కంటోన్మెంట్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏదైతే ఉందో అది మనకి జీహెచ్ఎంసీలో విలీనం అయితే కాబోతుంది. కంటోన్మెంట్ మనకి సికింద్రాబాద్ కంటోన్మెంట్ వాసుల చిరకాల కోరిక నెరవేరబోతుంది. కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని పౌర ప్రాంతాలను జీహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కంటోన్మెంట్ బోర్డు విలీనంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపారు. కంటోన్మెంట్ను విలీనం చేయాలని ఢిల్లీకి వెళ్ళినప్పుడల్లా రక్షణ శాఖ మంత్రిని కలిసి విన్నవించారు. మార్చి 5న రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రధాని మోడీకి స్వయంగా విజ్ఞప్తి చేశారు. బ్రిటిష్ కాలం నుంచి కొనసాగుతున్న కంటోన్మెంట్ బోర్డులన్నీ కూడా రద్దు చేసి స్థానిక పురపాలక సంఘాలు నగరపాలకలో విలీనం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విలీనానికి సంబంధించిన విధి విధానాలను తాజాగా జారీ చేసింది. నేటి ప్రకారం పౌర ప్రాంతాలను విలీనం చేస్తారు. ప్రజలకు సంబంధించిన మౌలిక సదుపాయాలన్నీ కూడా జీహెచ్ఎంసీకి అయితే ఉచితంగా బదిలీ అవుతాయి. ఇప్పటికే లీజుకు ఇచ్చినవి నగరపాలక సంస్థకు బదిలీ అవుతాయి. మిలిటరీ స్టేషన్ మినహా కంటోన్మెంట్లోని నివాస ప్రాంతాలకు జీహెచ్ఎంసీ పరిధి వర్తిస్తుంది. కేంద్ర ప్రభుత్వం పేరిట హక్కుగా ఉన్న భూములు ఆస్తులు కేంద్రానికే దక్కుతాయి. ఈ ప్రాంతాలను విభజించేటప్పుడు సాయుధ బలగాల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్రం అయితే స్పష్టం చేసింది. కంటోన్మెంట్ బాధ్యులకున్న సందేహాలు నివృత్తి చేసి తదుపరి కార్యాచరణ చేపట్టాలని స్పష్టం చేసింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని పౌర ప్రాంతాలను జీహెచ్ఎంసీలో విలీనం చేసే ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని రక్షణ శాఖ అదనపు డైరెక్టర్ గారు అయితే ఈ నెల 28న బోర్డు సీఈఓలతో ఉత్తర్వులు అయితే జారీ చేశారు. ఏది ఏమైనా తెలంగాణలో చిరకాల స్వప్నం అయితే నెరవేరుతుంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అనేది జీహెచ్ఎంసీలో విలీనం కాబోతుంది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది.